అందరికీ నమస్కారం. ఈ రోజున మనం రెండూరులకు పంపిణీ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న కేపీహెచ్పి కోకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జేఎన్టీయూ ముడిబియ్యం బ్రౌన్ రైస్ ఆడించడం జరిగింది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఐపంగిడి అనే ఊరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊరు. ఆ ఊరికి సింగిల్ పాలిష్డ్ రైస్ పంపిణీ జరుగుతూ ఉంది. ఈ రోజున మన ఆర్డర్ ప్రకారం మనం రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఆర్డర్ ప్రకారమే కరెంటు బిల్లు కాలినప్పటికీ, టైం తీసుకున్నప్పటికీ కూడా మనం ఆర్డర్ ప్రకారమే ఆడించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ రోజున రెండూరులకి మనం పంపించడం జరుగుతూ ఉంది రైసు. మార్చిలో వరి కోతలు, ఇప్పుడు మనం పండించే వరి సాగు మార్చిలో హార్వెస్టింగ్ అవుతుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఒక 5 నెలలు తగ్గించిన తర్వాత అప్పుడు రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది, న్యూ రైస్. అంతవరకు పాత రైస్గా మనం తినడం జరుగుతూ ఉంటుంది. RNR 15048 తెలంగాణ సోనా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం రెండూరులకి గోదావరి తూర్పుగోదావరి జిల్లా ఐపంగిడి అనే ఊరికి, అదేవిధంగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ జేఎన్టీయూ కేపీహెచ్పి జేఎన్టీయూకి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఐపంగిడికి, ఈ రెండు కూడా మనకి కంచుకోండి లాంటి ఎక్కువగా మనం పంపించే హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా గోదావరి ప్రజలకి ఈ రోజున ఒక 4 సింగిల్ పాలిష్, ఒక బ్రౌన్ రైస్, మొత్తం 5 బ్యాగులు పంపించడం జరుగుతూ ఉంది. బ్రౌన్ రైస్ అనేది చూసేది హస్క్ అనేది ఎలిమినేట్ అయితే మనకు వచ్చేది బ్రౌన్ రైస్. హస్క్, బ్రాను 2 లేయర్లు పోతే మనకు వచ్చేది సింగిల్ పాలిష్ రైస్. హస్క్, బ్రాను సరుకు 3 లేయర్లు పోతే మనకు వచ్చేది వైట్ రైస్. ఈ విధంగా ఏది కావాలంటే అది ఆడించి బిల్లింగ్ చేసి ట్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతాం. ఓకే.